గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. పశ్చిమ దేశాల్లో జరుగుతున్న యుద్ధ పరిణామాలతో గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా పెంచేసింది. గృహ అవసరాలకు వాడే డొమెస్టిక్ సిలిండర్ పై ఏకంగా 60 రూపాయలు పెంచగా కమర్షియల్ సిలిండర్ పై 115 రూపాయల భారాన్ని మోపింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నిత్యావసర ధరలు పెరుగుతాయని ఆందోళన చెందుతున్నారు. ఏలూరు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. వినియోగదారులకు కేంద్రం షాక్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇటు భారతదేశ వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల ధరలు ఒక్కసారిగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఇప్పుడు వాణిజ్య అవసరాలు కానీ ఇటు గృహ వినియోగాలకు వాడే గ్యాస్ బండ్ అటు కమర్షియల్ కానీ ఇటు డొమెస్టిక్ కానీ కొంత తక్కువలో సబ్సిడీలో ఇస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ తాజాగా అటు గల్ఫ్లో యుద్ధ వాతావరణ నేపథ్యంలో కొంత గ్యాస్ బండల రేటు పెరిగిపోయిన పరిస్థితి ఉంది. ఈ రేట్లన్నీ కూడా ఈ రోజు నుండే అమల్లోకి వస్తాయని చెప్పడంతో వినియోగదారులు కొంత షాక్ అయిన పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ధరలన్నీ పెరిగిపోయి అటు పెట్రోల్ డీజిల్ కానీ నిత్యావసరాలు పెరిగిపోయి ఇప్పుడు గ్యాస్ బండ్లు కూడా ఇంటి గృహ అవసరాలకు వాడుకునే ఇవి కూడా పెరిగిపోవడంతో పూర్తిగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడతారని చెప్పుకోవచ్చు. మనకి గ్యాస్ డెలివరీ బాయ్ ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమంటే ఏంటి రేట్లు పెరిగినాయి అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? ఇవాళ 60 రూపాయలు పెరిగిందండి రేటు. ఇంతవరకు అయితే 886 ఉండేది. ఇవాళ నుంచి నైట్ నుంచి అమల్లోకి వచ్చిన 60 రూపాయలు పెరిగింది రేటు. అంటే మొత్తం 946. 946. ఇది మన వ్యాపార అవసరాలకి వేస్తారు కదా, మన కమర్షియల్ గ్యాస్ బండ్లకు వచ్చి 115 114 రూపాయలు పెరిగింది. అంటే మీరు ఈ రోజు నుండే తీసుకోమని చెప్పారు. ఇప్పుడు వారం రోజుల కింద 15 రోజుల కింద బుక్ చేసుకుని ఉంటాము, అయినా కూడా కొత్త రేట్లను బట్టే కట్టాలా లేకపోతే పాత రేట్లను బట్టే? ఇప్పుడు అమల్లోకి వచ్చిన రేటు కొత్త రేటే కట్టాలి. కొత్త రేటు కట్టాల్సిందే. ఇది పాత బుక్ చేసుకున్నా కూడా? పాత బుక్ చేసుకోవడం అంటే ఎప్పటికప్పుడు డెలివరీ అయిపోతుందండి. ఫ్రెష్ నేను చేసుకునే వాళ్ళు ఇచ్చేయడం అంతే. ఎందుకంటే వాళ్ళ నైట్ మారింది కాబట్టి ఇంకా అదే రేటు. ఈ ఉదయం నుండి ఈ రోజు నుండి ఈ నిమిషం నుండి 60 రూపాయలు దీనికి, 115 రూపాయలు దానికి. అంతే అంతే. 60 ఏమో దీన్ని పెడతారు. 114 115 పెరిగింది. అది పెద్ద పండుగ. మనం చూస్తున్నాం ఇప్పటికే వినియోగదారులందరూ కూడా పూర్తి ఇబ్బందులో పడిపోతున్నారు. మరోపక్క చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడే పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్యాస్ సంబంధించి నిత్యావసరంగా ఉంది. చిరు వ్యాపారులు కానీ వీరందరూ కూడా గ్యాస్ లేకుండా చేసే పరిస్థితులు గతంలో అంటే కొంత కట్టెల పొయ్యి మీద వాటి మీద వాడుకునేవారు. ఇప్పుడు ఇటు కమర్షియల్ కానీ ఇటు ఇంట్లోకి కానీ పూర్తిగా గ్యాస్ మీద పూర్తి స్థాయిలో వినియోగం వచ్చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా రేట్లు పెరగడంతో కొంత వినియోగదారులు కూడా ఆందోళన చెందుతున్నారనే చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం అంటే ఒక్కసారిగా ఇప్పుడు నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. మరోపక్క దీనికి సంబంధించి పెట్రోల్ డీజిల్ కానీ ఆ ధరలు పెరిగిపోయినాయి. ఇప్పుడు గ్యాస్ ధర కూడా పెరిగిపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కొంత షాక్ తిన్నారనే చెప్పుకోవచ్చు. గ్యాస్ రేట్ పెరిగింది, దాని గురించి అంతా ఇబ్బంది అవుతుంది. మరి భారమే కదా జనాలకి. అది తగ్గించాలి, మరి తగ్గిస్తేనే ఇదిగా ఉంటుంది. అది పేదవాళ్ళు ఇలాగైతే ఎలా బతకాలండి? ఉప్పులు రేట్ అన్నీ పెరిగిపోయినాయి. మళ్ళీ 60 రూపాయలు పెంచారంటే మా పరిస్థితి అంటే మేము కూలి పని చేసిన వాళ్ళండి. మేము పేదవాళ్ళు, మేము ఉన్నవాళ్ళం కాదు. మా దగ్గరే అన్ని తీసుకుంటే ఎలాగండి? మీరే చూసి గవర్నమెంట్ తగ్గించాలి కొద్దిగా. అంత రేటు పెంచేశారు, ఇబ్బంది అయిపోతుంది. నిత్యావసర సరుకులు కూడా పెరిగాయి. ఇలాగైతే ఇబ్బంది కదా సార్. రాను తినటానికే కష్టం అయిపోయింది. ఇలా అయితే మళ్ళీ టిఫిన్ రేట్లు పెంచితే మాకు వ్యాపారం సాగదు. ఎందుకంటే ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే నిత్యావసర రేట్లు ఎలా పెరిగితే అట్లాగే గ్యాస్ రేట్లు పెరగంగానే చిరు వ్యాపారులు పూర్తిగా నలిగిపోతామని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంపై మరోసారి దృష్టి సారించాలని ఇక్కడ వినియోగదారులు కోరుకునే పరిస్థితి ఉంది. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.